ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎల్ రామాంజనేయులు నేను. నాది అనంతపురం జిల్లా ఎస్పీ యూనివర్సిటీ. సోదరులారా, ఈరోజు ఆగస్టు 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ఈరోజు గిరిజన సమస్యలు తీసుకొని ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అనంతపురంలో కూడా మనం కూడా మన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. సోదరులారా, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా గిరిజన బతుకులు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. గిరిజనులు ఈరోజు కూలిపోతే కుండగాల లేకుంటే కడుపుగాలనే తప్ప ఈరోజు గిరిజనులు సన్న వ్యాపారాలు చేసుకొని ఉపాధి లేకోకుండా చాలా ఇబ్బందులు పడి బతుకుతున్నారు. రాజకీయ నాయకులు వస్తారు, అనేక ప్రభుత్వాలు ఈరోజు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రులు మారుతున్నారు, ప్రధానమంత్రులు మారుతున్నారు, కానీ గిరిజన బతుకులు ఎక్కడ కూడా మారలేదు. ఈరోజు సన్న పనులు చేసుకొని, ఇండ్ల పనులు చేసుకొని, అదేవిధంగా ఈరోజు చాలా సరాయి అమ్ముకొని చాలా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనుల్లాగా చాలా ఇబ్బందిగా బతుకుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు వస్తారు, మా గేర్లకు వస్తారు, మా గూడాలకు వస్తారు, ఓట్లు వేసుకుంటారు, గద్దెనెక్కి ఓట్లు వేసుకుని గద్దెనెక్కినాక నిమ్మకు నీరెక్కినాక వస్తున్నారు. ఈరోజు గిరిజనులు అయితే మా గిరిజనులు ఏపీ పడుతున్న ఖాళీ వచ్చినవి, ఈ రోజు ఖాళీ వచ్చినవి, అదేవిధంగా నవోదయ ఖాళీలు వచ్చినవి. ఒక్క సెంటులో 5-6 మంది ఈరోజు కాపురాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక సెంటులో ఇంతమంది ఎక్కడ కాపురాలు చేస్తారు? ఈ రోజు ఉన్నాడు లోకేష్, ఆయన చెప్తా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి, ₹1 నేను భూములు కట్టబెడుతున్నాను. ఆ ₹1 భూములు వాళ్ళకి ఇచ్చే కన్నా మా గిరిజనులకు ఇస్తే మా గిరిజనులు ఇల్లు కట్టుకొని మరొక ఉంటారు కదా. ఆయన ఎవరు సొమ్మని ఆయన ₹1 దారాదత్తం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు అధికారం కావాలా? అధికారం కావాలంటే మా ఓట్లు కావాలా? మా ఓట్లు వేస్తే వాళ్ళకి అధికారము, మా ఓట్లు వేసి అధికారం రాకుంటే వాళ్ళ బతుకులు కుక్కలు దింపిన విత్తనాకులతో ఉంటారు. కానీ జగన్ అయితేనేమి, జగన్ ప్రభుత్వం అయితేనేమి, ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి ఈ రోజు మళ్ళా ఇంత అర్థంగా బతుకుంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చాలా. మాకు గిరిజనులకి 5 సెంటు స్థలం ఇవ్వాలా, మా బతకడానికి మా వాళ్ళ 5 ఎకరాల భూమి ఇవ్వాలా, భూమి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలా. అంతేకాకుండా ఈరోజు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు ఎక్కడ పోతున్నాయి? మా గిరిజనులకి ఎవరికి అందడం లేదు, పక్కదారి పట్టుకోబోతున్నాయి. అందుకే చెప్తున్నాము, మా గిరిజనులకి ఖచ్చితంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గిరిజనులకి రుణాలు ఇచ్చి మా వాళ్ళని ఆదుకోవాలా. రుణాలు ఇస్తే మేమేదో బర్రెలు ఏదో పందులు అవి పెట్టుకొని మా వాళ్ళు బతకడానికి ఆస్కారం ఉంటుంది. అవి లేకోకుండా ఈరోజు గెలిచినాక అసలు పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళు వివరిస్తున్నారు. ఈరోజు మాకు రిజర్వేషన్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలెత్తి ఈరోజు మా గిరిజనులకి ఎస్టీలకి మోసం చేస్తున్నారు. అదేవిధంగా కూడా మీకు అందరూ తెలిసిన మా పిల్లలు కూడా ఉన్నారు, చదువుకున్న పిల్లలు బ్యాక్ పోస్టులు ఖచ్చితంగా విడుదల చేసి మా పోస్టు మాకు ఖచ్చితంగా ఇవ్వాలా. అరువులైన విద్యార్థులకు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన దేశంలో ఏం జరుగుతుందప్ప అంటే బ్రిటిష్ పరిపాలన అవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఈరోజు ఏం అడిగితే దానికి వ్యతిరేకంగా మమ్మల్ని అణిచివేస్తున్నాడు. మా పైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. ఈరోజు అరవప్పుడు ఎలక్షన్ల కంటే ముందు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాడు? అయ్యా మిమ్మల్ని గిరిజనులని కోటీశ్వరం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక అసలు పట్టించుకోవడం లేదు. ఆ రోజు చెప్పినాడు ఆయన, మీరు జీరో అకౌంట్ చేసుకోండి, విదేశాల్లో నల్లడబ్బు మునుగుతుంది, 100 రోజుల్లో మీకు ఖచ్చితంగా తెచ్చి మీ అకౌంట్ ఎవరైనా 15 లక్షలు ఇస్తామని పెద్దవచ్చి ₹15 కూడా ఏకపోవు. ఈశ్వరు ఎక్కడ చూసినా దాడులు మానభంగం చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, మణిపూర్లో మా గిరిజనులకి తలలు పెట్టి ఆడవాళ్ళని లగ్నంగా ఊరేగించి హత్య చేసి మానభంగం చేసి హత్య చేసినారు. అక్కడ మసీదులు పడగొట్టారు, మందిరాలు పడగొట్టారు, అదేవిధంగా చర్చలు పడగొట్టి అక్కడ హింసించడానికి పాల్పడినారు. దానికే మేము గిరిజనులు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే దేశం కోసము ఎవరైతే పాటుపడినారో వాళ్ళందరినీ కసి సాధింపుతో ఈ రోజు అది చేస్తున్నాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే, ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో గిరిజనులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమాలు చేసి స్వాతంత్రం తెస్తే ఆయన ఏం చేస్తున్నాడు? బ్రిటిష్ వాళ్ళ పెట్టుగా, బ్రిటిష్ వాళ్ళ కలకగా ఆ పొద్దు బీజేపీ వ్యవహరిస్తుంది.
ఆ బీజేపీ ఇటీవల పెట్టుగా ఉండి ఈ రోజు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన దాడులు మానమంగాలు చేస్తున్నారు. గిరిజనులు మా ఆదివాసులు స్వతంత్రం కోసం ఆ రోజు అడవిలో ఉండి బాణాలు తయారు చేసుకొని బ్రిటిష్ వాళ్ళ గుండెలకు గురి పెట్టిన చరిత్ర మా గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఇత్తగిన వ్యవహరిస్తే బ్రిటిష్ వాళ్ళకు పెట్టినట్టే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయని ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం.